హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హో జనగణమన. ఫ్రెండ్స్, ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ సమాచార హక్కు చట్టం గురించి ఆల్రెడీ ఇంతకుముందు భాగంలో దాని గురించి చెప్పుకున్నాము. ఇక పూర్తి విశ్లేషణతో పూర్తి అవగాహనతో ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు ఏ విధంగా అందించాలి, ప్రజలు ఏ విధంగా ఈ యొక్క హక్కును ఎలా అందుకోవాలి, తెలుసుకోవాలి అనే విధంగా ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మా యొక్క ఛానల్ని ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక కంటెంట్లోకి వెళ్తే, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 సమాచార హక్కు చట్టం. ఇది 5వ తేదీన జూన్ నెల 2005లో ఆమోదించబడింది. ఈ యొక్క సమాచారం ప్రజలు ఏ విధంగా ప్రభుత్వాల నుండి కానీ ప్రభుత్వ సంస్థల నుండి కానీ సమాచారం ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అనే అంశాలతో పాటు దానికి క్వశ్చన్తో పాటు ఆన్సర్తో సహా పూర్తి అవగాహనతో ఈ వీడియో చేస్తున్నాం. ఇక కంటెంట్లోకి వెళ్తే, సమాచార హక్కు చట్టంపై సమాచార హక్కు చట్టం కార్యకర్తలకు మరియు ప్రజలకు ఎదురయ్యే ప్రశ్నలు, సమాధానాలు. సమాచార హక్కు చట్టం అంటే ఏమిటి? సమాచార హక్కు చట్టం 2005లో వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనకు ఒక పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి ఇది ఉద్దేశించినది. 2 ప్రభుత్వాల పనితీరుకి సంబంధించిన సమాచారం దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంచడానికి ఇది కృషి చేస్తుంది. పబ్లిక్ అథారిటీలు ఎవరు? జవాబు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాసనాల ద్వారా కానీ రాజ్యాంగం ద్వారా కానీ సొంతగా పాలన నిర్వహణ ఏర్పాటు చేసుకునే సంస్థలను పబ్లిక్ అథారిటీ అంటారు. ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే సంస్థలు, ప్రభుత్వ అధికారం కింద పనిచేస్తున్న సంస్థలు, ప్రభుత్వ సొంత సంస్థలు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా పబ్లిక్ అథారిటీ కిందకు వస్తాయి. కోరిన సమాచారాన్ని ఎవరు అందిస్తారు? సమాచారం ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ సమాచార అధికారి ప్రతి పబ్లిక్ సంస్థలోనూ నియమించబడతారు. వారు తప్పనిసరిగా ప్రజలు కోరిన సమాచారం ఇవ్వాలి. ఆర్టీఐ దరఖాస్తులు కూడా వీరిని అడ్రస్ చేసి పంపాలి. సబ్ డివిజనల్ స్థాయిలో అసిస్టెంట్
పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు. వీరు తమకు దరఖాస్తులను అప్పీల్స్ను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు పంపుతారు. సమాచార కమిషనర్కు రాసే దరఖాస్తు పబ్లిక్ అథారిటీకి మీరు రాసే దానికంటే ఏ విధంగా ప్రత్యేకమైనది? సమాచార హక్కు చట్టం ప్రకారము ఇతర దరఖాస్తుల మాదిరి కాకుండా ఇక్కడికి సమాచారాన్ని కోరుతూ వచ్చిన దరఖాస్తులకు అప్పీళ్లకు తప్పనిసరిగా స్పందించి పరిమిత సమయంలో అందించాల్సి ఉంటుంది. అలా జరగని పక్షంలో అధికారిపై చట్ట ప్రకారము శిక్ష విధించవచ్చు. అంతేకాదు అతనిపై క్రమశిక్షణ చర్య తీసుకోవచ్చు. ఆర్టీఐ చట్టంను ఉపయోగించి పొందగల సమాచారం పరిధి ఎంతో విశాలమైంది. ఈ చట్ట ప్రకారం పార్లమెంటుకు కానీ రాష్ట్ర శాసనసభకు కానీ సమర్పించే ఏ సమాచారమైనా ప్రజలు ఆర్టీఐ ద్వారా పొందవచ్చు. ప్రజలు తాము కోరుతున్న సమాచారానికి కారణం కానీ తమ వ్యక్తిగత వివరాలు కానీ ఒక కాంటాక్ట్ అడ్రస్ తప్ప అధికారికి చెప్పాల్సిన పని లేదు. సమాచార హక్కును కోల్పోతున్న దరఖాస్తు ఇన్ని పదాలలోనే ఉండాలని నిబంధన ఏమైనా ఉందా? అవును. ఆర్టీఐ అప్లికేషన్ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ చిరునామాతో కలిపి 500 పదాలకు మించి ఉండరాదు. అయితే అప్లికేషన్కు అనుబంధం ఉంటే అది లెక్కలోకి రాదు. అయినా కానీ పదాల పరిమితి పెరిగిందనే కారణంతో ఎవరి దరఖాస్తును తిరస్కరించడానికి వీల్లేదు. సమాచార హక్కు చట్టం ప్రకారము సమాచారం పొందాలంటే ఏం చేయాలి? నిర్దేశించిన రుసుము చెల్లించి సంబంధిత పబ్లిక్ అథారిటీ యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేరిట దరఖాస్తు చేయాలి. ఆ అధికారికి మీరు అడుగుతున్న సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేరు ఇవ్వడం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేరు ఇక్కడ అవసరం లేదు. ఒకవేళ మీరు దరఖాస్తు రాయలేని నిరక్షరాస్యులు అయినట్టయితే మీకు దరఖాస్తు రాసి పెట్టడానికి సూచించే బాధ్యత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తీసుకుంటారు. సమాచార హక్కు చట్టం ఎలా ఉపయోగించుకోవాలి? సమాచార హక్కు చట్టం కింద ఈ క్రింది విషయాలు మీరు పొందవచ్చు. డాక్యుమెంట్స్, రికార్డ్స్, మెమోస్, ఈమెయిల్స్, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, ఆర్డర్స్, లాగ్బుక్స్, కాంట్రాక్ట్లు, రిపోర్ట్లు, పేపర్స్, సర్క్యులర్స్, షాంపిల్స్, మోడల్స్, ఎలక్ట్రానిక్స్ ఫారంలో ఉన్న డేటా, డాక్యుమెంట్ ఒరిజినల్ కాపీ, మైక్రోఫిలిం, ఇమేజ్ రూపంలో ఉన్న మైక్రోఫిలిం, ఏ విషయాల సమాచార దరఖాస్తు ద్వారా పొందడానికి సాధ్యమవుతుంది, ఏది సాధ్యం కాదు? జవాబు: ఈ క్రింది విషయాలు ఆర్టీఐ ద్వారా పొందడానికి సాధ్యం కాదు. భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వాలకు భంగం కలిగించే సమాచారం, దేశ భద్రత, వ్యూహాత్మక
వైజ్ఞానిక ఆర్థిక ప్రయోజనాలపై విదేశీ సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే సమాచారం, హింసను ప్రేరేపించే సమాచారం, ఫలానా సమాచారాన్ని ప్రకటించకూడదని ఏదైనా న్యాయస్థానం లేక ట్రిబ్యునల్ ఆదేశించి ఉన్న పక్షంలో అలాంటి సమాచారం వెల్లడి కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందనుకుంటే ఆ సమాచార వెల్లడి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ హక్కులను ఉల్లంఘించినట్లయితే అలాంటి సమాచారం వాణిజ్యపరమైన గోప్యత, వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తికి సంబంధించిన సమాచార వెల్లడి వల్ల పోటీ రంగంలో తృతీయ పక్షానికి హాని కలిగించినట్లయితే అలాంటి సమాచారం అయితే అలా వెల్లడి చేయడం వల్ల ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుందంటే ఆ సమాచారం ఇవ్వవచ్చు. ఉద్వేగ సంబంధ రీత్యా ఒక వ్యక్తికి అందుబాటులో ఉన్న సమాచారం విశాల ప్రజా ప్రయోజనాల రీత్యా వెల్లడి చేయాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారి భావిస్తే దాన్ని ప్రకటించవచ్చు. ఏదైనా విదేశ ప్రభుత్వం నుంచి అంది గోప్యంగా ఉంచాల్సిన సమాచార వెల్లడి వల్ల ఒక వ్యక్తికి ప్రాణానికి కానీ ప్రమాదం కలుగుతుందనుకుంటే ఆ సమాచారం చట్టాల అమలు కోసం, భద్రత ప్రయోజనాల కోసం గోప్యంగా సమాచారం అందించిన లేక సహాయపడిన వారి గుర్తింపుకు దారితీసే సమాచారం దర్యాప్తు ప్రక్రియను, నేరస్తులను పట్టుకునేందుకు కానీ వారిని శిక్షించేందుకు కానీ అవరోధాలు కలిగించే సమాచారం ఏదైనా అంశాలపై మంత్రిమండలి నిర్ణాయక పత్రాలు అవి బహిర్గతం చేసే దాకా ఆ నిర్ణయాలకు ప్రతిపాదిక అయిన సమాచారాన్ని వెల్లడి చేయరాదు. సమాచారం ప్రజా ప్రయోజనాలకు కానీ వెల్లడి చేయరాదు. సమాచారం ప్రజా ప్రయోజనాలకు కానీ ప్రజా కార్యక్రమాలకు సంబంధం లేని వ్యక్తిగత సమాచారం గోప్యతను వెల్లడి చేసే వివరాలు. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ అప్ శ్రీనివాస్.